మెగా వాటర్ ప్రాజెక్టు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆకస్మిక తనిఖీలు. మున్సిపల్ అధికారులకు బిగ్ షాక్. త్రాగునీటి ఇక్కట్లలో విద్యుత్ జనరేటర్ల మాయాజాలం. సామర్లకోట మున్సిపల్ పరిధిలో త్రాగునీటి వైఫల్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం మెగా వాటర్ ప్రాజెక్టు పంపు హౌస్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి సరఫరా చేయలేదంటూ మున్సిపల్ అధికారులు చెప్పడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ కన్వీనర్ పాగా సురేష్ కుమార్, నేతలు మన్యం చంద్రరావు, నేతల హరిబాబు, కరణం రాజకుమార్, సేపేని సురేష్, సిట్టిమాని శ్రీనివాస్, బివి రమణ, ఇరుసుమల్ల సాయి, కానేటి అప్పారావు తదితరులు మెగా వాటర్ ప్రాజెక్ట్ పంపు హౌస్ను పరిశీలించగా జనరేటర్లో డీజిల్ కూడా లేకుండానే అధికారులు మాయాజాలం సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క విద్యుత్ సరఫరా లేదంటూ మరో పక్క జనరేటర్కు డీజిల్ ఏర్పాటు చేయకపోవడంతో మంచినీటి సరఫరా సక్రమ నిర్వహణ లేని దుస్థితి సామర్లకోట పట్టణంలో నెలకొని ఉంది. అధికారులను, సిబ్బందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు సమాచారాన్ని అందించారు. జనరేటర్లో డీజిల్ వేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై తక్షణ చర్యలు చేపట్టాలని, తక్షణమే ప్రజలకు మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని పాగా సురేష్ కుమార్, సేఫేన్ సురేష్, నేతల హరిబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా సాగుతో జనరేటర్కు డీజిల్ కూడా వేయకుండానే సిబ్బంది డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు మాత్రం గత కొన్ని రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ఇదెక్కడి దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ సంకల్పంలో భాగంగా త్రాగునీటికి, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యమే. వాటర్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఒక్క నీరు లేకుండా 2 రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అన్ని బోర్లు పాడై ఉన్నాయి. వాటర్ ట్యాంకుల బోర్ కూడా 4 రోజుల నుంచి కూడా పనిచేస్తలేదు. ఇది పనిచేస్తలేదు అంటే బోర్ వరద వాటర్ వస్తుందంటే దాన్ని 10 నిమిషాలు అయ్యి పని కూడా అది చేయలేకపోతున్నారు. అలాగే రాత్రి ఏమైందంటే ఇక్కడ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిర్లక్ష్యం వలన జనరేటర్లో డీజిల్ లేక, కేవలం డీజిల్ లేక పట్టణ ప్రజలకు మనం నీళ్ళు అందించలేకపోయాం. అంటే డీజిల్ కూడా కొట్టించిన పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందన్నమాట. దీని మీద అధికారులు అందరూ వెంటనే స్పందించి చేయకపోతే మేము వార్డు ప్రజల నుంచి అందరూ నుంచి ధర్నా కోర్టు జరగడానికి రెడీగా ఉన్నాం. మేము దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రతినిధులు అందరూ వచ్చాం. ఈరోజు దీని అధికారులు వెంటనే స్పందించాలి, లేకపోతే మాత్రం చాలా పెద్ద గొడవలు అవుతాయని చెప్పి మేము ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియవస్తాం. ఇప్పుడు సామర్లకోట మున్సిపాలిటీ చాలా అద్దాల వ్యవస్థలో ఉంది. కమిషనర్గా చేస్తాం. ఎప్పుడు ఆగిపోయింది? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఆయిల్ వేసారు? కౌన్సిల్ దిగిపోయింది కానీ ఈ వెళ్ళగా లాగుతున్నాను. ట్యాంకర్ లాగుకుండా, ప్రతి ట్యాంకర్ లాగుకుండా, బోర్గా లాగుకుండా సాయి ఒక నిమిషం. మీరు ఇక్కడి నుంచి లాగుబుక్ పొద్దున్న డ్యూటీ దిగి ఫలాలు పెట్టుకొచ్చి అక్కడ ఢిల్లీగా సంతకం పెట్టి కమిషనర్ టేబుల్ మీద వెళ్ళింది. ఏంటి పాంప్లెట్ అంటే పాంప్లెట్ అంటే ఫారం, ఒక ఫారం మీద 9 days ఉండేది అన్ని. ఈరోజు కరెంట్ 8 గంటలు వచ్చింది, 8 గంటలు పోయింది, జెండర్ ఇది పోయింది, ఇది పోయిన అని ఉండేది. అలా కాగితం బట్టి నాకు వచ్చి సంతకం పెట్టి డ్యూటీ దిగాల. ఆ ఫారాలన్నీ కూడా ఎంతమంది ఆయిల్ వాడేవో డీటెయిల్ నెలలకు వచ్చేది. కరెంట్ 8 గంటలు పోయింది, కరెంట్ ఎక్కువ పోతుంది అనుకో మనం లైన్ మార్చుకోవాలి.